హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు నుండి మనం ఇండియన్ పాలిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ అనేటువంటి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సిరీస్ లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం నుండి లాస్ట్ టాపిక్ వరకు, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వరకు ప్రతి టాపిక్ మీద కూడా మీకు డీటెయిల్డ్ గా క్లాస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. ఎవ్రీ సాటర్డే మీకు వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తానండి. ఈరోజు మనం భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అనేటువంటి అంశం మీద క్లాస్ చూద్దాం. దీనిని 2 పార్టులుగా చేయడం జరిగిందండి. ఈ రోజు ఫస్ట్ పార్ట్ పెడుతున్నాను మండే, నెక్స్ట్ వెన్స్డే వచ్చేసి మీకు సెకండ్ పార్ట్ అనేటువంటిది కూడా పెట్టడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చూసిన తర్వాత మీరు ఇండియన్ పాలిటీకి ఏ బుక్ చదవాల్సినటువంటి పని లేదండి. బియాండ్ లక్ష్మీకాంత్ అనేటువంటిది ఈ క్లాసెస్, ఈ వీడియోస్ లో మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక మనం లేట్ చేయకుండా మన క్లాస్ అనేటువంటి స్టార్ట్ చేద్దామండి. సో భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇండియాకి, ఎందుకు వచ్చారు, అలానే వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఏ విధంగా పాలకులయ్యారు అనేటువంటి అంశాన్ని చూద్దామండి. టెక్స్ట్ నేను ఇక్కడ ఇంగ్లీష్ లో ఇస్తున్నానండి, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అరైవల్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా ఎప్పుడు వచ్చారో చూస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ. ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1600 AD by a group of London merchants who were granted a royal charter by క్వీన్ ఎలిజబెత్ I. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారండి? క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. ఆనాటి ఇంగ్లాండ్ పాలకులు ఎవరండి? క్వీన్ ఎలిజబెత్ అనేటువంటి వారు. ఈవిరి ద్వారాగా ఒక రాయల్ చార్టర్ అనేటువంటిది, రాయల్ చార్టర్ అంటే రాజుగారు రిలీజ్ చేసేటువంటి ఒక అఫీషియల్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది స్థాపించడం జరిగింది. అయితే దీని పర్పస్ ఏంటని చూసినప్పుడు, ఇట్ వాజ్ ఫార్మ్డ్ టు ట్రేడ్ ద ఇండియన్ ఓషన్ రీజన్ ఇనిషియల్లీ విత్ ద ఈస్ట్ ఇండీస్ అండ్ లాటర్ విత్ ఈస్ట్ ఏషియా. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దీవులతోటి వ్యాపార సంబంధాలను కొనసాగించుట. బ్రిటిష్ వారి కన్నా ముందు మనం చూసినప్పుడు 1498వ సంవత్సరంలో 1498లో పోర్చుగీస్ ట్రావెలర్ అనేటువంటి వాస్కోడా గామా ఇండియాకి రావడం జరిగింది. వాస్కోడా గామా తిరిగి వెళ్ళిన తర్వాత యూరోప్ అంతా కూడా భారతదేశం యొక్క సిరి సంపదల గురించి విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. ఇండియా అనేది చాలా రిచ్ కంట్రీ, అక్కడందరూ బాగా ధనికులు ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రచారం అంతా ఇంగ్లాండ్ లో జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఇండియా తోటి ఈ వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవాలి, అంటే ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక డిసిషన్కి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇనిషియల్లో ఇది ఈస్ట్ ఇండీస్ దీవులు, అంటే ఇండోనేషియా, శ్రీలంక, వాటిని ఈస్ట్ ఇండీస్ దీవులు అంటారు, అక్కడ వ్యాపారం చేసింది. తర్వాత మెల్లమెల్లగా ఈస్ట్ ఏషియా దేశాలైనటువంటి ఇండియా, చైనాకు రావడం జరిగింది. ఫైనల్ గా ఇది 1894లో ఇట్ వాజ్ డిజాల్వ్డ్ ఇన్ 1874. 1874లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అండి, ద ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ బ్రిటిష్ ఇంటూ ఇండియా. సరే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన చూసాం, మరి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వచ్చారని చూసినప్పుడు, కెప్టెన్ విలియం హాకిన్స్, ద ఫస్ట్ ఇంగ్లీష్ షిప్ టు ఇండియా వాజ్ ద హెక్టార్ ఇన్ సూరత్ ఇన్ 1608. బ్రిటిష్ వారు మొదటిసారిగా ఎప్పుడు వచ్చారండి? 1608లో హెక్టార్ అనేటువంటి షిప్ ద్వారాగా సూరత్ లో ల్యాండ్ అవ్వడం జరిగింది. దాని కెప్టెన్ గా ఉన్నటువంటి వారు విలియం హాకిన్స్. ఆ టైంకి భారతదేశం అంటే మొఘల్ చక్రవర్తి ఎవరండి? ఇక్కడ మనకి జహంగీర్ అండి, మొఘల్ చక్రవర్తి. మొఘల్ చక్రవర్తి గారి యొక్క అనుమతితోటి సూరత్ లో వ్యాపారం చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు కొనసాగించారు. కానీ ద పోర్చుగీస్ స్టాప్డ్ హిజ్ ఎఫర్ట్స్. మరి అప్పటికే పోర్చుగీస్ వారు వచ్చున్నారండి ఇండియాకి. 1498లో 1498లో వాస్కోడా గామా పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వారు. వారి రాకతోటి యూరోపియన్స్ రాక అనేటువంటిది ఇండియాలో ప్రారంభమైంది. మొదటిగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు, చివరిగా ఇండియా నుండి వెళ్ళినటువంటి వారు కూడా పోర్చుగీస్ వారండి. సో ఇన్ 1611
ద బ్రిటిష్ నావీ హెల్ప్డ్ ద మొఘల్స్ డిఫీట్ ద పోర్చుగీస్ అట్ సూరత్ అండ్ గెయిన్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ సూరత్. సో చివరికి ఏమైందండి, 1611 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బ్రిటిష్ వారి యొక్క సహాయంతో పోర్చుగీస్ వారిని ఓడించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా సూరత్ లో వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో బ్రిటిష్ వారి యొక్క మొదటి సెటిల్మెంట్ ఏదండి, సూరత్ అనేటువంటిది 1612 అనేటువంటిది. ఇక తర్వాత చూస్తే రెండవదండి, ఇన్ 1615 సర్ థామస్ రో వాజ్ సెంట్ అన్ అంబాసిడర్స్ టు ద మొఘల్ కోర్ట్. మళ్ళీ ఈయన రెండో వ్యక్తి అండి. 1615 సంవత్సరం అంటే అప్పటికి కూడా మొఘల్ చక్రవర్తి ఎవరండి, జహంగీర్ గారే. హీ అబ్టైన్డ్ రాయల్ ఫార్మానా మీన్స్ డిగ్రీ టు ఓపెన్ ఫ్యాక్టరీస్ అండ్ ట్రేడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్. సో సెకండ్ టైం వీళ్ళు ఏం చేశారంటే థామస్ రో గారు ఈ మన మొఘల్ ఎంపైర్ లో అంటే ఇండియాలో ఏ ప్రాంతంలోనైనా కానీ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు అనేటువంటివి జహంగీర్ నుండి పొందడం జరిగింది. ఈ విధంగా వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు చివరికి భారతదేశానికి సార్వభౌములుగా అంటే పాలకులుగా కొనసాగడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూద్దాం. తర్వాతది బ్రిటిష్ వారు సౌత్ ఇండియాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యేటువంటి చూస్తే మనకి ద బ్రిటిష్ షిప్ గ్లోబ్ కమాండెడ్ బై కెప్టెన్ హిప్పెన్ రీచ్డ్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్ మచిలీపట్నం. ఇప్పుడు దాన్ని మచిలీపట్నం అంటున్నారండి, అంటే బందర్ అండి, విజయవాడకి దగ్గర ఉన్నటువంటి బందరు. అప్పుడు దీన్ని మైసవోలు అనేటువంటి వారు 1611 సంవత్సరంలో ఈ షిప్ అనేటువంటిది రావడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో నుండి, హిప్పన్ అనేటువంటి కమాండర్ ఆధ్వర్యంలో. అండ్ దే స్టార్టెడ్ బిజినెస్ ఇన్ కోరమండల్ కోస్ట్. అప్పటికి కోరమండల్ కోస్ట్ ఎవరి కింద ఉందండి, గోల్కొండ సుల్తానుల కింద ఉంది. గోల్కొండ సుల్తానుల ఆధీనంలో ఉన్నటువంటి మచిలీపట్నం ప్రాంతంలో సుల్తాన్ యొక్క అనుమతితోటి మొదటిసారిగా అక్కడ వ్యాపారాన్ని, సౌత్ ఇండియాలో వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ కోరమండల్ కోస్ట్ అంటే తమిళనాడు తీరాన్ని ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కలిపి కోరమండల్ కోస్ట్ అంటారు. తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ ఏ విధంగా ఏర్పడిందో చూడాలి. మనందరికి తెలుసు ఇండియాలో ప్రధానంగా 3 అనేటువంటి బ్రిటిష్ వారి స్థావరాలండి. 1 మెడ్రాస్ ప్రెసిడెన్సీ, 2 బాంబే ప్రెసిడెన్సీ, 3 కలకత్తా ఆర్ బెంగాల్ ప్రెసిడెన్సీ. అవి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయినాయో చూద్దాం. ఫస్ట్ మనం మద్రాస్ చూద్దామండి. ద మద్రాస్ అప్పటికి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరు వచ్చారంటే ద బ్రిటిష్ ఫ్రాన్సిస్ డే ఎస్టాబ్లిష్డ్ మెడ్రాస్ నవ్ ఇన్ చెన్నై ఇన్ 1639 when the East India Company acquired land in fishing village of Madarasapatnam from a local ruler Damerla Venkatadri Nayudu to build St. George Fort, marking the start of their first significant English settlement in South India. 1639 సంవత్సరంలో బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి ఫ్రాన్సిస్ డే అనేటువంటి వారు ప్రజెంట్ ఉన్నటువంటి మద్రాస్ పరిసర ప్రాంతాల్లో ఒక అనువైనటువంటి ప్రాంతం కోసం వెతుకుతున్నారు. అదే ఈనాటి మద్రాస్ పట్టణం అనేటువంటిది. ఆ మద్రాస్ ప్రాంతం ఆ రోజు దామెర్ల వెంకటాద్రి నాయుడు అనేటువంటి ఒక లోకల్ రూలర్ యొక్క ఆధీనంలో ఉండేటువంటిది. ఆయన పర్మిషన్ తోటి మెడ్రాస్ లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. ఇది దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వ్యాపార కార్యకలాపాలకి కేంద్రంగా విరసిల్లింది. ఆ విధంగా కాలక్రమంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది సౌత్ ఇండియా మొత్తం కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి రావడం జరిగింది. తర్వాత మనకి బెంగాల్ అనే బాంబే చూద్దామండి. ఇన్ 1661 to 62 కింగ్ చార్లెస్ II అండి, ఇది ఇంగ్లాండ్ దేశానికి చెందిన రాజు, రిసీవ్డ్ బాంబే యాజ్ ఏ డౌరీ ఆన్ మ్యారీయింగ్ ద పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్. 1661-62 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు అయినటువంటి కింగ్ చార్లెస్ గారు పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి రాణి గారిని పెళ్లి చేసుకోవడం ద్వారాగా అప్పుడు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి బాంబే ప్రాంతాన్ని డౌరీగా అంటే కట్నంగా ఇంగ్లీష్ రాజుగారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రాజుగారు దీనిని 1688 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ విధంగా బాంబే ప్రెసిడెన్సీ అనేటువంటిది కూడా ప్రారంభమై తర్వాత బెంగాల్ అనేటువంటిది ద ఫోర్ట్ విలియం అనేటువంటిది. గుర్తుంచుకోండి, మద్రాసులో ఉన్నటువంటిది సెయింట్ జార్జ్ ఫోర్టు, కలకత్తాలో ఉన్నటువంటిది సెయింట్ విలియం ఫోర్ట్ అనేటువంటిది. ఇది 1696 అంటే 1696 సంవత్సరంలో
ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ లేక పోర్ట్ విలియం ప్రెసిడెన్సీ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వారు 1600 సంవత్సరం నుండి అలానే 1700 సంవత్సరం వచ్చేటప్పటికి ఇండియాలో ఏ విధంగా సెటిల్ అయ్యారు అనేటువంటిది మనం బ్రీఫ్ గా చూడడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం బెంగాల్లో డ్యూయల్ గవర్నమెంట్ అంటే ద్వంద్వ పరిపాలన ఏ విధంగా ప్రారంభమైందో చూస్తే, ద డ్యూయల్ గవర్నమెంట్ బెంగాల్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1765 ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ బై రాబర్ట్ క్లైవ్, ద గవర్నర్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఆఫ్ పోర్ట్ విలియం ఇన్ బెంగాల్. ప్లాసీ యుద్ధం తర్వాత అలానే బక్సార్ యుద్ధం తర్వాత, ఫైనల్ గా బక్సార్ యుద్ధం తర్వాత 1764లో జరిగినటువంటి బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్ ప్రాంతంలో తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరపరుచుకోవడం జరిగింది. ఆ విధంగా రాబర్ట్ క్లైవ్ మొట్టమొదటిసారిగా బెంగాల్కి గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో బెంగాల్లో డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటిది అంటే ద్వంద్వ పరిపాలన అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేంటో చూద్దాం మనం. ది సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్ ఆర్ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ డివైడెడ్ ద గవర్నెన్స్ ఆఫ్ బెంగాల్ ఇంటూ దివానీ అండ్ నిజామత్. అంటే ప్రభుత్వంకు ఉన్నటువంటి బాధ్యతలు అనేటువంటివన్నిటి కూడా రెండుగా విభజించడం జరిగింది. పవర్స్ అనేటువంటివి, వాటిని దివానీ అని నిజామత్ అన్నారండి. ద దివానీ ఫోకస్డ్ ఆన్ రెవెన్యూ కలెక్షన్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద నిజామత్ డెల్ట్ విత్ లా అండ్ ఆర్డర్ ప్లేస్డ్ అండర్ ద నవాబ్. అయితే దివానీ అంటే రెవెన్యూ కలెక్షన్ అనేటువంటిది, పన్నులు వసూలు చేయటం, ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోను. అలానే నిజామత్ అనేటువంటిది లా అండ్ ఆర్డర్ అలానే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటిది, ఇది బెంగాల్ నవాబు ఆధీనంలో ఉండేటువంటిది. దీన్నే డ్యూయల్ గవర్నమెంట్ అంటారు. ఎవరు స్టార్ట్ చేశారండి? రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ కి ఇంకా ఉన్నటువంటి బిరుదండి ఆర్కాట్ వీరుడు అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. ఆర్కాట్ వీరుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. అలానే రాబర్ట్ క్లైవ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫౌండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 1772 గవర్నర్ జనరల్ ఆఫ్ వారెన్ హేస్టింగ్స్ 1772 గవర్నర్ జనరల్ ఆఫ్ వారెన్ హేస్టింగ్స్ అబాలిష్డ్ ద డ్యూయల్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ యొక్క ఈ వారెన్ హేస్టింగ్ గారు 1772లో బెంగాల్ కి గవర్నర్ గా రావడం జరిగిందండి. ఆయన ఏం చేస్తారండి? ఈ డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని రద్దు చేయడం జరిగింది. హేస్టింగ్స్ రికగ్నైజ్డ్ దట్ ఇట్ వాజ్ అన్సస్టైనబుల్ టు మెయింటైన్ సపరేట్ కంట్రోల్ ఆఫ్ దివానీ అండ్ నిజామత్. ఎందుకు ఆయన ఇలాంటి డిసిషన్ తీసుకున్నారండి? ఎందుకు దీన్ని ద్వంద్వ పరిపాలన డ్యూయల్ గవర్నమెంట్ అని రద్దు చేశారంటే, ఇది అంత మంచిగా లేదు, సస్టైనబుల్ గా లేదు, కన్వీనియంట్ గా లేదనేటువంటి ఉద్దేశంతో దీన్ని రద్దు చేశారు. టు స్ట్రీమ్లైన్ గవర్నెన్స్ అండ్ రీస్టోర్ ఆర్డర్, హేస్టింగ్స్ ఎండెడ్ ద నిజామ్స్ ఆర్ నవాబ్స్ రిమైన్స్. అంటే ఏం చేస్తారంటే నవాబును కూడా, ఈ బెంగాల్ నవాబు దగ్గర ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా తీసేసుకొని మొత్తం పవర్ అనేటువంటి దాన్ని కన్సాలిడేట్ చేసి అన్ని కంపెనీ హ్యాండ్ ఓవర్ లోనే, కంపెనీ ఆధ్వర్యంలోనే, అంటే లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఏ టు జెడ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కంపెనీ ఆధీనంలోకి రావడం జరిగింది. ఈ బెంగాల్ గవర్నర్ గారు నవాబు గారికి కొంత అంటే ఇయర్లీ ఇంత అమౌంట్ అనేటువంటిది ఇచ్చేసేసి తనను పూర్తిగా పదవి నుంచి తొలగించడం జరిగింది. ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత ఇండియాలో ఎస్పెషల్లీ బెంగాల్లో బ్రిటిష్ పరిపాలన అనేటువంటిది కొనసాగడం జరిగింది. ఆ విధంగా బెంగాల్ నుండి ప్రారంభమైనటువంటిది 1857 సంవత్సరం అంటే సిపాయిల తిరుగుబాటు నాటికి టోటల్ భారతదేశం అనేటువంటిది బ్రిటిష్ వారి ఆధీనంలోకి రావడం జరిగింది. ఈ క్రమంలో బ్రిటిష్ వారు అంటే బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నియంత్రణ కోసం భారతదేశంలో కొన్ని చట్టాలు చేయడం జరిగిందండి. ఆ చట్టాల గురించినటువంటి వివరణ ఇప్పుడు చూద్దామండి. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇది భారతదేశంలో లిఖిత పూర్వకంగా రూపొందించబడినటువంటి మొట్టమొదటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం. ఇట్ ఈస్ ద ఫస్ట్ రిటర్న్ యాక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఇన్ ఇండియా. 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఇది ఎవరు చేశారో చూద్దామండి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 was a significant piece of legislation passed by the British Parliament, addressed the administrative issues and financial crisis facing the British East India Company in India. It was the first step towards British government control of the company's affairs in India.
1773 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ యాక్ట్ ను పాస్ చేయడం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయాలి. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందండి. ఆ విధంగా బ్రిటన్ కి బ్యాడ్ నేమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను నియంత్రించవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఈ చట్టాన్ని చేయడం జరిగింది. మరొకటండి, ఈ చట్టానికి ఆ పేరు పెట్టడం కూడా రీజన్ ఏంటంటే రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేయటం అండి. సో కంట్రోల్ ద అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ అనేటువంటి వారు ఆయన ఈ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటికి చూస్తే 1773 సంవత్సరం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది పూర్తిగా కరప్టెడ్ అయిపోయిందండి. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా కూడా కరప్టెడ్ అయిపోయారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండియా అనేటువంటిది ఎలా ఉందంటే బ్రిటిష్ వారికి క్యాష్ కవ్ అండి. క్యాష్ కవ్ అంటే గేదెని పితికితే పాలు ఎలా వస్తాయో అదే విధంగా బ్రిటిష్ వారికి కూడా మనీ సప్లై చేసేటువంటి ఒక గేదె లాంటిదిగా ఇండియా తయారవడం జరిగింది. ఎగ్జాంపుల్ రాబర్ట్ క్లైవ్ ఉన్నారండి. ఆయన ఒక చిన్న సిపాయిగా స్మాల్ సోల్జర్ గా ఇండియాలో మనకి అపాయింట్ అయితే చివరికి ఇండియా నుండి వెళ్ళేటప్పటికి ఆయన కోటీశ్వరుడిగా వెళ్ళడం జరిగింది. అంటే ఆ విధంగా కంపెనీలో కరప్షన్ అనేటువంటి విపరీతంగా అయిపోవడం జరిగింది. కంపెనీకి నష్టాలు అనేటువంటి రావడం జరిగింది. ఇది మరొక కారణం ఉండి రెగ్యులేటింగ్ యాక్ట్ చేయడానికి. The East India Company paid 40,000 pounds annually to the government to maintain its monopoly, but had been unable to meet its commitments since 1768 because of the loss of tea sales to America. అయితే గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లైసెన్స్ ఇచ్చింది కదండి. మరి దానికి ప్రత్యామ్నాయంగా దానికి రిజల్ట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం కూడా 40,000 పౌండ్స్ అనేటువంటిది 40,000 పౌండ్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ కి చెల్లించాలండి. అయితే అక్కడ ఉన్నటువంటి అప్పుల వలన లేకుంటే కరప్షన్ వలన సుమారుగా 1768 సంవత్సరం నుండి ఈ అమౌంట్ అనేటువంటిది గవర్నమెంట్ కి చెల్లించలేకపోయారండి. ఇది రెండు కారణాలండి. ఒకటేంటండి, కరప్షన్ అనేటువంటిది కంపెనీ ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి కరప్షన్. రెండవది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపోయేటువంటి బిజినెస్ ఏంటంటే టీ బిజినెస్ అండి. టీ బిజినెస్ ఇది ఇండియా నుండి ఎక్కువగా అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటిదండి. అయితే ఆ టైంకి 1768 నాటికి అమెరికాలో కూడా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి స్టార్ట్ అయింది. అమెరికా వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు ఎగుమతి చేసేటువంటి టీని కొనడం ఆపేశారండి. ఆ విధంగా వాళ్ళకి లాస్ అనేటువంటిది రావడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీకి. ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఇన్ సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ హ్యాడ్ ఆస్క్డ్ ఏ లోన్ ఆఫ్ 1 million pounds ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1773. ఏ విధంగా తయారైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చివరికి వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా శాలరీ ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చేసిందండి. దానికి ప్రత్యామ్నాయంగా దానికి సొల్యూషన్ ఏం చేశారండి, ఈస్ట్ ఇండియా కంపెనీ 1 million pounds అనేటువంటి లోన్ కావాలని బ్రిటిష్ గవర్నమెంట్ అడగడం జరిగింది. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఓకేనండి మీకు లోన్ ఇవ్వడానికి మేము ఓకే, బట్ కొన్ని కండిషన్స్ అనేటువంటి పెట్టి మీకు లోన్ ఇస్తాం. ఎందుకంటే మీ యొక్క యాటిట్యూడ్ అనేటువంటిది బాగాలేదు ఇండియాలో, కాబట్టి కొన్ని కండిషన్స్ షరతులు అనేటువంటి పెడుతున్నాము అన్నారు. అవేంటి మనం చూసినప్పుడు అవే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్. ఆ ప్రొవిజన్స్ ఏంటో మనం చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 బ్యాక్గ్రౌండ్ అండి. దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చూద్దాం. ఇప్పటి వరకు రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చూస్తే ఫినాన్షియల్ క్రైసిస్ అండి. ఆల్రెడీ చెప్పాము, కంపెనీ ఫేస్డ్ హ్యూజ్ ఫినాన్షియల్ క్రైసిస్. మరొకటి ఫిమైన్స్ అండి. 1770లో బెంగాల్లో భయంకరమైనటువంటి కరువు రావడం అనేటువంటి జరిగింది. దాని కారణంగా ప్రజలు ట్యాక్స్ కట్టలేకపోయారు, పంటలు సరిగా పండలేదు. దీనివల్ల కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి రావాల్సినటువంటి ఆదాయం అనేటువంటిది తగ్గిపోయింది. తర్వాత డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. ఆల్రెడీ మనం చూసాం, రాబర్ట్ క్లైవ్ గారు డ్యూయల్ గవర్నమెంట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల కూడా ప్రజలలో కొంత గందరగోళం అనేటువంటిది రావడం జరిగింది. ఇది మరొక కారణం అనేటువంటిది. నెక్స్ట్ ది లోన్స్ ఆఫ్ ద కంపెనీ అండి. The East India Company was in debt to both the Bank of England and the Government of British. ఆల్రెడీ మనం చెప్పామండి, వీళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ కి కొన్ని మిలియన్ పౌండ్స్ అనేటువంటి ఆల్రెడీ వీళ్ళు అప్పు పడడం అనేటువంటి జరుగుతుంది. కారణం ఏంటంటే కరప్షన్ ద్వారాగా, అలానే ఫెమైన్ ఈ మనకి కరువులు రావడం ద్వారాగా ప్రజల పంటల పండగ ట్యాక్స్ కట్టలేకపోవడం,
దానితో పాటుగా అమెరికాతో ఉన్నటువంటి ట్రేడ్ అనేటువంటిది కూడా ఎఫెక్ట్ కావడం అనేటువంటిది, వీటన్నింటి కారణాల వలన కంపెనీ అనేటువంటిది దివాళా తీసేటువంటి స్థితికి రావడం జరిగింది. అలాంటి సందర్భంలో పార్లమెంట్ ఆఫ్ బ్రిటిష్ అనేటువంటిది రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడం జరిగింది. మరి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఎలాంటి కండిషన్స్ పెట్టారని చూసినప్పుడు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ వన్ చూద్దామండి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఎలివేటెడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్ టు ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మొట్టమొదటి చేసింది ఏంటండి, ఆ టైంకి ఆల్రెడీ మనం చూసాము ఎన్ని ప్రెసిడెన్సీస్ ఉన్నాయండి, 3 ఉన్నాయండి. మద్రాస్, బాంబే అండ్ బెంగాల్. ఈ మూడింటికి కూడా ఇండివిడ్యువల్ గా గవర్నర్స్ అనేటువంటి వారు ఉన్నారండి. ఎవరికి వారు ఇండిపెండెంట్ గా పరిపాలన చేసేటువంటి వారు, రూల్ చేసేటువంటి వారు, ఒకరితో ఒకరి కాంటాక్ట్ ఉండేటువంటిది కాదు, ఒకరనేటువంటి వారు మరొకరికి సబార్డినేట్ కాదు, అలానే సుపీరియర్ కాదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకునేటువంటి వారు. ఈ విధంగా తీసుకుంటున్న డిసిషన్స్ తీసుకోవడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ కొంత నష్టాలు వచ్చినవండి. ఏంటవి? ఎగ్జాంపుల్ చూస్తే మద్రాస్ ప్రాంతం ఉందండి సౌత్ ఇండియా. సౌత్ ఇండియన్ గవర్నర్ అంటే మెడ్రాస్ గవర్నర్ అనేటువంటి వారు లోకల్ గా ఉన్నటువంటి ప్రిన్సెస్ తోటి ఫైట్ చేయాల్సి వచ్చిన ఎగ్జాంపుల్ టిప్పు సుల్తాన్ తీసుకున్నాం, కర్ణాటక వార్స్ తీసుకున్నామండి. అలానే మనకి బాంబేలో ఉన్నటువంటి బాంబే గవర్నర్ ఏం చేశారండి, మహారాష్ట్రలతో వారు చేయాల్సి వచ్చింది. అలానే బెంగాల్లో ఉన్నటువంటి వారు ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి రాజులతోటి ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా కంపెనీకి ఉన్నటువంటి మిలిటరీ అంతా కూడా ఈ 3 ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. తద్వారాగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ అనేటువంటిది చాలా చోట్ల డిఫీట్ అవడం, ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది ఇన్సల్ట్ గా ఫీల్ అవడం అనేటువంటిది. కాబట్టి ఇలా కాదండి, మన యొక్క అడ్మినిస్ట్రేషన్ లో సెంట్రలైజేషన్ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారా అంటే, ఇక్కడ చూస్తాను సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేటువంటి. ఇట్ మేడ్ ద గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ subordinate to the Governor General of Bengal, as opposed to the previous system in which the 3 presidencies were independent. This established a centralized authority over the presidency of Madras and Bombay. Now, they could not wage war against Indian states without Bengal approval. మొట్టమొదటిది ఏంటండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేసినటువంటి మొదటిది బెంగాల్ గవర్నర్ యొక్క పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రెండవ ప్రొవిజను మద్రాసు బాంబే ప్రెసిడెన్సీస్ అనేటువంటి వాడు. మద్రాసులో గవర్నర్ గారు ఉన్నారు, అలానే బాంబేలో గవర్నర్ గారు ఉన్నారు, బెంగాల్లో ఉన్నారండి. మద్రాసు బాంబే గవర్నర్లని బెంగాల్ గవర్నర్ కి సబార్డినేట్స్ గా అంటే ఆయన ఆధీనంలో పెట్టి బెంగాల్ గవర్నర్ యొక్క డిజిగ్నేషన్ ని బెంగాల్ గవర్నర్ గా మార్చడం జరిగింది. అంటే వీళ్ళకన్నా సుపీరియర్, మద్రాస్ అండ్ బాంబే గవర్నర్స్ కన్నా ఈయన సుపీరియర్, గొప్పవాడు అని. ఈ విధంగా సెంట్రలైజేషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది ఇండియా. ఇక్కడ చూడండి, నౌ దే కుడ్ నాట్ వేజ్ వార్ అగెన్స్ట్ ఇండియన్ స్టేట్ వితౌట్ బెంగాల్ అప్రూవల్. ఇక్కడ 1773 నుండి బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క పర్మిషన్ లేకుండా వీరు ఎలాంటి యుద్ధాలు అనేటువంటివి కూడా చేయలేరు. This is the first step of the centralization of administration under company rule. Next, third one చూస్తే గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండి. ద యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విత్ 4 members అండి. 4 సభ్యులతో కూడినటువంటి గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 4 అనేటువంటి వారు జాన్ క్లవరింగ్ అనేటువంటి వారు, మాన్సూన్ అనేటువంటి వారు, బార్వెల్ అనేటువంటి వారు, ఫిలిప్ ఫ్రాన్సిస్ అనేటువంటి వారు. ఈ 4 మెంబర్స్ తోటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బెంగాల్ గవర్నర్ కి. సో ఇక నుండి బెంగాల్ గవర్నర్ గారు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోలేరు. ఈ 4 సభ్యుల యొక్క మెజారిటీని కన్సిడర్ చేస్తూనే ఈయన డిసిషన్స్ అనేటువంటివి తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది కొన్ని నియంత్రణలు అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. తర్వాతది సుప్రీం కోర్ట్ ఎట్ కలకత్తా అండి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గ్రాంటెడ్ ఏ సుప్రీం కోర్ట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఫోర్ట్ విలియం ఇన్ కలకత్తా ఇన్ 1774. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేస్తుందండి, భారతదేశానికి అంటే బ్రిటిష్ ఇండియాకి ఒక సుప్రీం కోర్ట్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. అది 1774 సంవత్సరంలో కలకత్తాలో ఉన్నటువంటి సెయింట్ విలియం ఫోర్ట్ లో ప్రారంభించడం జరిగింది.
ఎంతమంది ఉండేటువంటి వారండి? 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్ ఉండేటువంటి వారు దానికి. ఎవరండి మొదటి చీఫ్ జస్టిస్? సర్ ఎలిజా ఇంఫే అనేటువంటి వారు ఫస్ట్ చీఫ్ జస్టిస్. ద కోర్ట్ హ్యాడ్ సివిల్ అండ్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ బ్రిటిష్ సబ్జెక్ట్, నాట్ ఇండియన్ నేటివ్స్. గుర్తుపెట్టుకునండి, ఈ సుప్రీం కోర్టు ఎవరి యొక్క కేసులను విచారించేదండి, లేక దీని యొక్క జ్యూరిస్డిక్షన్, దీని అధికార పరిధి అనేటువంటిది ఎవరికి పరిమితమైంది? ఓన్లీ బ్రిటిషర్స్ కు మాత్రమే, బట్ ఇండియన్స్ కాదండి. అంటే కలకత్తాలో ఉన్నటువంటి బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి ఏదైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కరించడానికి 1774 సంవత్సరంలో ఒక సుప్రీం కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉన్నది, అలానే అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది కూడా ఉన్నది. మరొకటి కంట్రోల్ ఓవర్ కంపెనీ అఫీషియల్స్ అండి. ఇంకే విధంగా కంట్రోల్ చేస్తారు చూస్తే, ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ప్రొహిబిటెడ్ కంపెనీ సర్వెంట్స్ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్ ఆర్ accepting bribes aiming to curb corruption. ఐ థింక్ ఇది ఎలాంటి కండిషన్లు పెట్టిందండి? ఎవరు కూడా ప్రైవేట్ ట్రేడ్ అనేటువంటి చేయకూడదు, అలానే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుండి లేక వ్యాపారం నుంచి ఏ విధమైనటువంటి బ్రైబ్, లంచాలు కానివ్వండి, గిఫ్ట్లు కానీ బహుమతులు కానీ తీసుకోకూడదు అని కండిషన్ పెట్టింది. రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. ద యాక్ట్ స్ట్రెంగ్థెన్ ద ఈస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్స్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ బై రిక్వైరింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి మీకు ఇప్పుడే ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. ఏంటండి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారని. జనరల్ గా దీనిలో 24 మెంబర్స్ ఉంటారు. ఇది లండన్ లో ఉంటుందండి. వాళ్ళు నియంత్రిస్తుంటారండి, వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. అయితే ఇదేం చేస్తుందండి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చెప్పింది? టు రిపోర్ట్ ఆన్ రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్. మీరు ఇక నుండి ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలండి? ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు, అంటే రెవెన్యూ విషయాలు, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ అనేటువంటివి ఇండియాలో, వీటి మీద ఉన్నటువంటి యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ పార్లమెంట్ కి సమర్పించాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ రెగ్యులేషన్ అండి. ద యాక్ట్ లిమిటెడ్ ద కంపెనీస్ డివిడెండ్స్ టు 6% until it repaid a government loan and restricted the terms of court of directors to 4 years. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టర్మ్ అనేటువంటి ఎంత ఉండేదండి? 5 years ఉండేది. ఇదేం చేసింది? దాన్ని 4 years అనేటువంటి దాన్ని తగ్గించడం జరిగింది. అలానే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డివిడెండ్స్ అనేటువంటి వాటిని కూడా 6% తగ్గించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడం జరిగింది. ఇప్పుడు మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్, లోపాలు అనేటువంటి చూసినప్పుడు, ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 డిడ్ నాట్ గ్రాంట్ గవర్నర్ జనరల్ వీటో అథారిటీ, లీవింగ్ హిమ్ వల్నరబుల్ టు బీయింగ్ ఫ్రీక్వెంట్లీ ఓవర్రూల్డ్ బై ద మెజారిటీ డిసిషన్స్ ఆఫ్ హిజ్ కౌన్సిల్ మెంబర్స్. మనకు తెలుసండి, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది 4 సభ్యులతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4లో మెజారిటీ ఒపీనియన్ అనేటువంటిదే ప్రివేల్ కావడం అనేటువంటి జరిగింది. అలానే గవర్నర్ గారికి ఏ విధమైనటువంటి వీటో పవర్ అనేటువంటిది లేదు. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ 4 members ఉన్నారండి. ఈ 4 members లో మెజారిటీ ఎంత అనేటువంటిది ఉండాలండి? 3 ఉండాలి. ఈ 3 members తీసుకున్నటువంటి డిసిషన్ అనేటువంటిది గవర్నర్ జనరల్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇంప్లిమెంట్ చేయాలండి. అంతేగాని గవర్నర్ గారు దాన్ని వీటో చేసేటువంటి పవర్ అనేటువంటిది లేదు. రెండవది అన్క్లియర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఫెయిల్డ్ టు క్లారిఫై ఆర్ క్లియర్లీ అవుట్లైన్ ద పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అట్ ఫోర్ట్ విలియం, కాజింగ్ కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ అథారిటీ బిట్వీన్ ద గవర్నర్ జనరల్ అండ్ ద సుప్రీం కోర్ట్. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ సుప్రీం కోర్ట్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. బట్ ఆ సుప్రీం కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ ఏంటివి, అలానే గవర్నర్ జనరల్ గారికి ఉన్నటువంటి పవర్స్ ఏంటివి అనేటువంటిది క్లియర్ గా డిఫైన్ చేయలేదండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో వీరిద్దరి మధ్య, అంటే సుప్రీం కోర్టు మధ్య, బెంగాల్ గవర్నర్ మధ్య క్లాషెస్ అనేటువంటి రావడం జరిగింది. తర్వాతది అన్లిమిటెడ్ పార్లమెంటరీ ఓవర్ సైట్ అనేటువంటి లిమిటెడ్ పార్లమెంటరీ ఓవర్ సైట్ అనేటువంటి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 did not give parliament sufficient power to scrutinize the governor general's report
effectively, potentially limiting transparency and accountability in India's administration. ఓకే, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని బ్రిటిష్ పార్లమెంట్కి ఇవ్వాలండి. బట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ అనేటువంటి దాన్ని పార్లమెంట్ లో పెట్టి డిస్కస్ చేయడం కానీ అలా ఏం లేదండి. జస్ట్ నామకా వాస్తు ఏదో ఫార్మాలిటీస్ గా రిపోర్ట్ అనేటువంటి సబ్మిట్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి ఫ్లాస్ లేక లోపాలు అనేటువంటి. మరి ఈ లోపాలను సవరిస్తూ అంటే కరెక్ట్ చేస్తూ 1781లో 1781లో మరొక యాక్ట్ అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. దాన్ని అమాండింగ్ యాక్ట్ లేక యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్స్ అంటారండి. చూద్దాం. The British Parliament passed the Amending Act of 1781, known as the Act of Settlement, to correct the flaws in the Regulatory Act. రెగ్యులేటరీ చట్టంలో ఉన్నటువంటి లోపాలను చక్కదిద్దటానికి ఈ చట్టం అనేటువంటి చేయబడింది. మొదటిగా ఇమ్యూనిటీ ఫర్ గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్. It exempted the Governor General and the Council from the Supreme Court's jurisdiction over their official acts. ఇదేం చేస్తుందండి, క్లియర్ గా డిఫైన్ చేయడం అనేటువంటి జరిగింది. గవర్నర్ జనరల్ గారు అలానే ఆయన యొక్క ఎంప్లాయీస్ అనేటువంటి వారు ఈ సుప్రీం కోర్టు పరిధిలోకి రారు. వాళ్ళ యొక్క గవర్నమెంట్ అంటే అఫీషియల్ మ్యాటర్స్ లో వీరు సుప్రీం కోర్టు పరిధిలోకి రారు అని చెప్పడం జరిగింది. అలానే ఇట్ ఎగ్జంప్టెడ్ ద కంపెనీ సర్వెంట్స్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఫర్ అఫీషియల్ యాక్షన్స్. సో మొదటిగా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఏం చెప్పిందండి, గవర్నర్ జనరల్ గారు అలానే తన యొక్క అఫీషియల్స్ అనేటువంటి వారు చేసేటువంటి విధులు అంటే అఫీషియల్ వర్క్స్ లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు అని అంటే ఎగ్జంప్షన్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. తర్వాత ద రెవెన్యూ జ్యూరిస్డిక్షన్ ఎక్స్క్లూజన్. ఇట్ ఎక్స్క్లూడెడ్ రెవెన్యూ మ్యాటర్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్స్ ఇష్యూస్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్. మరొకటి ఏంటండి, రెవెన్యూ కలెక్షన్ అలానే రెవెన్యూ మ్యాటర్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయం ఎంత వస్తుంది, అలానే ఈ రెవెన్యూ భూమి చిస్తూ లేక ఇతర రకాలైనటువంటి ఈ ల్యాండ్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనేటువంటి దానిని కూడా సుప్రీం కోర్టు పరిధి నుండి మినహాయించడం జరిగింది. తర్వాతది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇట్ స్టేటెడ్ దట్ ద సుప్రీం కోర్ట్ వుడ్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కలకత్తా. జాగ్రత్తగా గమనిస్తే బేసిక్ గా దీని కాన్సెప్ట్ ఏంటండి, 1774లో స్థాపించినటువంటి ఈ ఈస్ట్ మన సుప్రీం కోర్ట్ అనేటువంటిది కేవలం బ్రిటిష్ వారికి, కలకత్తాలో ఉన్న బ్రిటిష్ వారికి. కానీ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేటువంటిది ఏం చేసిందండి, కేవలం బ్రిటిష్ వాళ్లే కాదండి, కలకత్తా పౌరులందరికీ కూడా ఈ సుప్రీం కోర్టు వర్తిస్తుంది అని చెప్పింది. ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ టు అప్లై ద డిఫెండెంట్స్ పర్సనల్ లాస్ which meant that Hindus would be tried under Hindu law, under Muslims under Muslim or Muhammadan law. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మనకి సుప్రీం కోర్ట్ అనేటువంటిది బ్రిటిష్ వారి కోసం ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే వాళ్ళు ఏ న్యాయశాస్త్రాన్ని, ఏ పీనల్ కోడ్ అనేటువంటి దాన్ని, ఏ లాని బేస్ చేసుకుని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇస్తుంది, బ్రిటిష్ లా అండి. కానీ 1781 యాక్ట్, సెటిల్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందండి, ఈ సుప్రీం కోర్ట్ అనేటువంటిది బ్రిటిష్ వారికి అంటే కలకత్తాలో ఉన్నటువంటి బ్రిటిష్ వారికే కాదు, కలకత్తా పౌరులందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి అలానే మరొక విషయం చెప్తుందండి, ఏదైనా హిందూకు సంబంధించినటువంటి కేసు అనేది ఫైల్ అయితే హిందూ చట్ట ప్రకారం అంటే హిందూ ధర్మం ప్రకారమే కోర్టు తీర్పు చెప్పాలి. అలానే ముస్లింలు ఏదైనా కేసు ఫైల్ అయితే ముస్లిం ధర్మం ప్రకారమే తీర్పు చెప్పాలి అనేటువంటిది కూడా ఈ యాక్ట్ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత అపీల్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ కోర్ట్స్. It stated that appeals from provincial courts could be directed to the Governor General in Council rather than the Supreme Court. మరి అప్పీల్ అనేటువంటివి ఎక్కడ కింది స్థాయి నుంచి అంటే ప్రొవిన్షియల్ కోర్టు నుంచి అనేటువంటి వచ్చినప్పుడు అవి ఎక్కడికి వెళ్ళాలండి, గవర్నర్ జనరల్ గారికి వెళ్ళాలి, డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళకూడదు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేటువంటిది 1773లో ఉన్నటువంటి లోపాలు అనేటువంటి వాటిని చక్కదిద్దడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి చట్టం ద పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784. 1784లో చేసినటువంటి పిట్స్ యాక్ట్ అనేటువంటిదండి. దీని నా పేరుతో పిలవడానికి కారణం ఆనాటి ప్రధానమంత్రి, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అంటే విలియం పిట్ అనేటువంటి వారు, ఆయన పేరు మీద ఈ చట్టానికి ఈ పేరు రావడం జరిగింది. ద పిట్స్ యాక్ట్ ఆఫ్ 1784, ఆల్సో నోన్ యాజ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ ఆఫ్ 1784,
was a British Parliament Act that established a dual system of control over India. The act named of British Prime Minister William Pitt. 1784 పిట్స్ యాక్ట్ అనేటువంటిది మళ్ళా ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. రాబర్ట్ క్లైవ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్యూయల్ గవర్నమెంట్ అది డిఫరెంట్ మోడల్ అండి. ఇప్పుడు రాబోతున్నటువంటి డిఫరెంట్ మోడల్ అది ఎలానో చూద్దాం. ఫెయిల్యూర్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. The provisions are the previous act had not effectively curbed the company's excess or provided adequate oversight. Further, the East India Company was facing severe financial difficulties, necessitating a government bailout. ఇంకో మరొక కారణం ఏంటంటే ఇది రావడానికి అనేటువంటిది కంపెనీ యొక్క ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటి. అలానే మిలిటరీ సెట్ బ్యాక్స్ అనేటువంటివి. ద కంపెనీ హ్యాడ్ సఫర్డ్ డిఫీట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇండియన్ రూలర్స్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారు ఉందండి, దీనిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కారణాల వలన లేక ఎన్ని కారణాలను బేస్ చేసుకొని 1784 చట్టం అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రొవిజన్స్. బ్రిటిష్ పొజిషన్స్. ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 gave the British government control over the East India Company, making it a subordinate to the state, unlike as in the previous regulating act 1773, where the government only sought to regulate matters, not to take over. The company's territories in India were called British possessions. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎఫ్ఐఆర్స్ ని రెగ్యులేట్ చేయడం, నియంత్రించడం జరిగిందండి. కానీ 1784 పిట్స్ యాక్ట్ ఏం చేస్తుందండి, ఇక్కడ చూడండి, బ్రిటిష్ కంట్రోల్ ఓవర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలని బ్రిటిష్ గవర్నమెంట్ తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేటువంటి జరిగింది. అలానే మరొక విషయం అనేటువంటిది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్వైర్ చేసినటువంటి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించినటువంటి ఈ భారత భూభాగాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పొజిషన్స్, అంటే ఇవి బ్రిటిష్కు చెందినటువంటి ప్రాంతాలు, బ్రిటన్కి చెందినటువంటి ప్రాంతాలు, ఇవి కంపెనీ ప్రాంతాలు కాదు, బ్రిటన్కి చెందినటువంటి ప్రాంతాలు, అంటే బ్రిటన్ తరఫున కంపెనీ వీటిని జయించడం జరిగింది అనేటువంటి క్లారిటీ అనేటువంటి ఇవ్వడం జరిగింది. తర్వాత ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ద యాక్ట్ క్రియేటెడ్ ఏ 6-member బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు రెగ్యులేట్ ఇండియన్ అఫైర్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, which included Secretary of State as chairman, the Chancellor of Exchequer and 4 other members appointed by the Crown. ఇక్కడ ఆల్రెడీ మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి తెలుసండి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ. మిలిటరీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ అన్ని కూడా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసేటువంటి వారు. కానీ 1784 పిట్స్ యాక్ట్ ఏం చేస్తుందంటే మరొక కొత్త ఆర్గనైజేషన్, సంస్థ అనేటువంటి దాన్ని స్థాపించింది. అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది. దీనిలో 6 members అనేటువంటి వారు ఉండేటువంటి వారండి. ఆ 6 members ఎవరని చూస్తే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటిది. అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అక్కడ ఉండేటువంటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అనేటువంటి వారు. బ్రిటిష్ పార్లమెంట్ లో ఉండేటువంటి విదేశాంగ శాఖ మంత్రి చైర్మన్ గాను, అలానే ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెక్కర్ అంటే, ఎక్స్చెక్కర్ అంటే ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. అలానే మరి 4 అనేటువంటి వారు ఇంగ్లాండ్ రాణి గారి ద్వారా అపాయింట్ అయ్యేటువంటి వారు. ఈ 6 సభ్యులతో కూడినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు ఏర్పాటు చేశారనేటువంటి చూస్తే దీనికి ఏమి ఇచ్చారండి, ఇక్కడ చూడండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మేనేజ్డ్ ఇట్స్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ క్రియేటింగ్ ఏ డబుల్ గవర్నమెంట్ ఆర్ డ్యూయల్ గవర్నమెంట్. ఏంటి ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి చూస్తున్నప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉందండి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటది, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ. ఇది అన్ని కార్యకలాపాలు అంటే అన్ని విషయాలు కూడా తనే చూసేటువంటిదండి. కానీ ఇప్పుడు ఏం చేశారండి, 1784 యాక్ట్ ద్వారాగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి ఏ పవర్స్ ఇచ్చారండి, పొలిటికల్ అఫైర్స్, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అనేటువంటిదేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వస్తుందండి.
నెక్స్ట్ కమర్షియల్ మ్యాటర్స్ అనేటువంటి, కేవలం కమర్షియల్ మ్యాటర్స్ అనేటువంటివి ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ చూడడం అనేటువంటి జరిగింది. దీనినే డ్యూయల్ గవర్నమెంట్ అంటారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాలన్నీ చేయడంలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటని చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీని కొంత కంట్రోల్ చేయటండి. మనం చూస్తే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసామండి, ఆ 4 మెంబర్స్ తో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టడం జరిగింది. అలానే దాంతో పాటు మరికొన్ని కండిషన్స్ అనేటువంటి పెట్టారు. ఇప్పుడేం చేశారండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దాన్ని పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి కొన్ని పవర్స్ అనేటువంటి వాటిని తీసి, ఏంటా పవర్స్ అనేటువంటివి, పొలిటికల్ పవర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేటువంటివి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటిది 1784 చట్టం ద్వారా స్టార్ట్ అయింది. మరికొన్ని ప్రొవిజన్స్ అనేటువంటి చూద్దామండి. 1784 పిట్స్ యాక్ట్ లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలు అనేటువంటి, గవర్నర్ జనరల్స్ అథారిటీ, ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ స్ట్రెంగ్త్ వాజ్ రిడ్యూస్డ్ టు 3 అండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందండి, 4 మెంబర్స్ తో కూడినటువంటి గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ 4 మెంబర్స్ ఏం చేశారండి, 3 మెంబర్స్ కంటే ఒక మెంబర్ తగ్గించి ఇప్పుడు 3 మెంబర్స్ కే రిడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. వన్ ఆఫ్ ద 3 వుడ్ బి ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్స్ ఆర్మీ. వారిలో ఒకరెవరండి, భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్. ఎవరు అపాయింట్ చేస్తారంటే వీరు క్రౌన్ అపాయింట్, బ్రిటిష్ మహారాణి గారు అపాయింట్ చేయడం జరుగుతుంది. బావినండి, 4 ఉండేటువంటి వారు ఆ 4 మెంబర్స్ కాస్త 3కి తగ్గించడం జరిగింది. ఆ 3లో ఒకరనేటువంటి వారు కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా అనేటువంటి వారు ఉంటారు. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్క్లోజర్ అండి. The Pitt's India Act required civil and military officers to disclose information about their properties in India and Britain within 2 months of their joining. చూడండి ఎంత వెరీ ఇంపార్టెంట్ అనేటువంటిది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన 2 నెలల లోపు ఆ వ్యక్తులు అంటే ఆ ఆఫీసర్లు అనేటువంటి వారు, ఆ ఎంప్లాయీస్ అనేటువంటి వారు వారి యొక్క ఆస్తిపాస్తులు, ప్రాపర్టీకి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా అంటే గవర్నమెంట్ సబ్మిట్ చేయాలండి. దీనికి మా ప్రాపర్టీస్ ఇంతున్నాయి. అప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తారండి, ఫ్యూచర్ లో వీడు ఎంప్లాయీగా జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఉంది వీడికి ఇన్కమ్ అనేటువంటిది, రిటైర్ అయ్యేటప్పుడు ఎంత ఉంది, దీని అంతటిని బేరు చేసుకుని తను ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని చేశారనేటువంటిది ఒక అసెస్మెంట్ కి రావడం జరుగుతుంది. తర్వాత క్యాపిటల్ సిటీ అండి. The presidencies of Madras and Bombay became subordinate to the Bengal presidency. ఆల్రెడీ చూసాం, ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ లో వచ్చింది. ఇన్ ఎఫెక్ట్ ఆ విధంగా కలకత్తా బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీని బెంగాల్ కిందకి తీసుకురావడం జరిగిందంటే కలకత్తా కిందకి తీసుకురావడం జరిగిందో, అనఫిషియల్ గా కలకత్తా అనేటువంటిది బ్రిటిష్ ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించినటువంటి భూభాగాలకి క్యాపిటల్ సిటీగా మారడం అనేటువంటి జరిగింది. ఇట్ ఇస్ అనఫిషియల్ అండ్ నాట్ అఫిషియల్. అప్పటికి గవర్నర్ జనరల్ ఎవరండి, వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వారే గవర్నర్ జనరల్ గా ఉన్నారు. ఇప్పుడు మనం 2 చట్టాలు అనేటువంటి చూడడం జరిగింది. తర్వాత 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది, ఇది మరొక చార్టర్ యాక్ట్. అసలు ఏంటి చార్టర్ యాక్ట్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయితే 1608లో ఇండియాకి వస్తే 1612లో సూరత్లో మొదటిసారిగా వాళ్ళ యొక్క వ్యాపార కేంద్రాన్ని స్థాపించారు. తర్వాత మద్రాసు, బాంబే, కలకత్తాను స్థాపించడం అనేటువంటి జరిగింది. ఆ కాలక్రమంలో కొన్ని చట్టాలు అనేటువంటి చేస్తూ రావడం జరిగింది. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేశారా అంటే కంపెనీ యొక్క లైసెన్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ అనేటువంటిది ఎవ్రీ 20 years కూడా రెన్యువల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని దానికి లైసెన్స్ అనేటువంటిది మరొక 20 years ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. అలా ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి 20 years అంటే 1773 నుండి 1793 ఒకటండి, మనం ఇక్కడ స్కిప్ చేసాం ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదండి. అలానే 1793 నుండి 1813 అనేటువంటి మరొక 20 years కి, మరొక 20 years 1833 అనేటువంటిది, మరొక 20 years 1853. ఈ విధంగా ప్రతి 20 years కి కూడా రెగ్యులేటింగ్ చార్టర్ యాక్ట్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. చార్టర్ అంటే అర్థం ఏంటండి, రాణి గారు లేక రాజు గారు విడుదల చేసినటువంటి ఒక
అఫీషియల్ డేటా లేకంటే అఫీషియల్ దట్ ఈస్ నోటిఫికేషన్ లాంటిదండి. ఇదేంటో చూద్దాం. వాట్ ఈస్ Charter Act 1813? The Charter Act of 1813, also referred to as the East India Company Act of 1813, was a legislative measure passed by the British Parliament that extended the company's charter for another 20 years. Yes, correct. Then the Charter Act of 1813 was enacted amidst, means అసలు ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం చేయడం అనేటువంటి చూస్తే, ఆ కాలం నాటికి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి సొసైటీని చూస్తే సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ బ్రిటన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా అండి. ఇండియాలోనూ బ్రిటన్ లో వచ్చినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు, ఆర్థిక మార్పుల వలన కూడా ఈ చట్టం చేయవలసి వచ్చింది. By this time, East India Company had evolved from a trading entity to dominant political force with extensive territorial authority in India. అయితే 1813 నాటికి ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక కమర్షియల్ ట్రేడింగ్ లేక ట్రేడింగ్ ఎంటిటీ, ఒక వ్యాపార సంస్థ నుండి ఒక రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఒక రాజకీయ శక్తిగా ఇది రూపాంతరం చెందేటువంటి క్రమంలో ఈ చట్టం తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అల్టిమేట్ గా ఇంగ్లాండ్ లోను ఇండియాలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి ఈ చట్టం తీసుకురావడానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఆనాటికి గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ హేస్టింగ్స్ అనేటువంటి వారు. అలానే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వారు రాబర్ట్ బ్యాంక్స్ అనేటువంటి వారు ప్రైమ్ మినిస్టర్ అండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద యాక్ట్, ఈ యాక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా కానివ్వండి ఇండియాలో జరిగినటువంటి ఈ యాక్ట్స్ అనేటువంటి లేక కలోనియల్ రూల్ అనేటువంటిది మనం స్టడీ చేసేటప్పుడు యూరోప్ లో ఉన్నటువంటి కండిషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. 1813 నాటికి యూరోప్ లో నెపోలియన్ రావడం జరిగిందండి. నెపోలియన్ బోనపార్టీ. నెపోలియన్ ఇంగ్లాండ్ ని శత్రు దేశంగా పరిగణించి ఇంగ్లాండ్ ని ఒక నిర్బంధించడం జరిగింది. దాన్నే కాంటినెంటల్ థియరీ అంటారండి. ఈ కాంటినెంటల్ థియరీ ప్రకారం ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఏ కంట్రీ కూడా బ్రిటన్ తో వ్యాపారం చేయకూడదు. అంటే బ్రిటన్ అనేటువంటిది ఆర్థికంగా ఐసోలేట్ కావటం, నిర్బంధించడం అనేటువంటిది జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ 1813 చార్టర్ యాక్ట్ రావడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఎకనామిక్ ప్రెషర్. In the early 19th century, there was an increasing demand in Britain for more open and free trade policies. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి రావడం జరిగిందండి, వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ డౌట్ ఏంటంటే కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కతే వ్యాపారం చేయొచ్చునా, లేకుంటే ఏ బ్రిటిష్ పౌరుడైనా ఇండియాలో వ్యాపారం చేయొచ్చా? కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రకారం లైసెన్స్ ఉన్నటువంటి వాళ్లే వ్యాపారం చేయాలండి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ అండి. అది ఎంతో మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వారి ద్వారాగా వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటుంది. అంతేగాని బ్రిటన్ యొక్క కామన్ మ్యాన్ అనేటువంటి వాడు ఇండియాతో వ్యాపారం చేయలేడు. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం ద్వారాగా, సోషల్ గా డెవలప్మెంట్ రావడం ద్వారాగా బ్రిటన్ లో కూడా ఏమైపోయిందంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగిపోయింది. ఏమని? కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎందుకు చేయాలంటే మేము కూడా బ్రిటిష్ పౌరులమే కదా, వాళ్ళలాగా వాళ్ళు బ్రిటిష్ పౌరులే, మేము బ్రిటిష్ పౌరులే, మరి వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు, మేము కూడా బిజినెస్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి, మేము కూడా ధనికులు అవుతాం కదా అనేటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది. దాంతో పాటు నెపోలియన్ వార్స్ అనేటువంటివండి. నెపోలియన్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ బ్రిటిష్ ఎకానమీ అండ్ దేర్ వాజ్ ఎ గ్రోయింగ్ ప్రెషర్ ఫ్రమ్ బ్రిటిష్ మర్చెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ టు ఓపెన్ ఇండియన్ మార్కెట్స్ టు బ్రిటిష్ ప్రొడక్ట్స్. ఇంకేం చేస్తున్నారు వ్యాపారస్తులు, ఈ మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్ పీపుల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. మాకు కూడా మంచి మార్కెట్ అనేటువంటిది కావాలి. ఎందుకండి నెపోలియన్ ఏం చేశాడు? ఈ కాంటినెంటల్ థియరీ అనేటువంటి దాన్ని పెట్టేసేసి ఇంగ్లాండ్ అనేటువంటిది వ్యాపార వాణిజ్య పరంగా నెపోలియన్ ఏమి నమ్మేటువంటి వారే అంటే ఇంగ్లాండ్ అనేటువంటిది, ఇంగ్లాండ్ ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ షాప్ కీపర్స్ అండి. కేవలం వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఉండేటువంటి కంట్రీ ఇంగ్లాండ్. కాబట్టి ఇంగ్లాండ్ యొక్క వ్యాపారాన్ని కానీ దెబ్బతీస్తే ఆటోమేటిక్ ఇంగ్లాండ్ మనం లొగ్గ తీసుకోవచ్చు అనేది నెపోలియన్ కాన్సెప్ట్. దానికోసం ఏం చేస్తుంది? కాంటినెంటల్ థియరీ పెట్టడం జరిగింది. ఆ థియరీ ప్రకారం ఏమవుతుందండి, ఇక్కడ ఉన్నటువంటి యూరోప్ లో ఉన్నటువంటి ఏ కంట్రీ కూడా ఇంగ్లాండ్ తో వ్యాపారం చేయకూడదు. మరి అదే టైంలో ఇంగ్లాండ్ ఏమైపోయిందండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం జరిగింది.
ఉత్పత్తి అధికమైందండి, ప్రొడక్షన్ అనేటువంటిది పెరిగిపోయింది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది వచ్చేసింది. బట్ ఆ ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కడ అమ్ముకోవాలండి? వారు యూరోప్ లో ఎక్కడ అమ్మడానికి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మార్కెట్ ఏంటి? ఇండియన్ మార్కెట్. బట్ ఇండియన్ మార్కెట్ కి సామాన్యుడైనటువంటి బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్ లేకుంటే ఇండస్ట్రియలిస్ట్ రావచ్చునా? రాకూడదు. ఎందుకు? కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో వ్యాపారం చేయాలండి. ఇలాంటి సందర్భంలో సామాన్య ప్రజలు అనేటువంటి వారు గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇది ఒక కారణం. రెండవది పొలిటికల్ రిఫార్మ్స్ అండి. దేర్ వర్ పొలిటికల్ ప్రెషర్ ఇన్ బ్రిటిష్ టు లిమిట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మొనోపోలీ. మెనీ బ్రిటిష్ పార్లమెంటేరియన్స్ బిలీవ్డ్ దట్ ద కంపెనీస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ వర్ కరప్ట్ అండ్ ఇన్ఎఫెక్టివ్. అలానే బ్రిటిష్ పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్స్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చారండి. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక వ్యాపార సంస్థగా వెళ్ళింది, ఈ రోజు అది ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతున్నది, అది ప్రజలను అక్కడ పీడించుకు తింటుంది, వారందరూ కూడా బ్రిటిషర్లను తిడుతున్నారు, మనకు కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రెషర్ అనేటువంటి గవర్నమెంట్ మీదకి రావడం జరిగింది. రిలీజియస్ అండ్ హ్యుమానిటేరియన్ కన్సర్న్. దేర్ వాజ్ ఏ గ్రోయింగ్ evangelical movement in Britain advocating for the spread of Christianity in India. Therefore, humanitarian concerns were raised about the alleged mistreatment of Indians under company rule. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ నుండి ఒక ప్రెషరు, పొలిటికల్ సైడ్ నుండి ప్రెషరు, అలానే మతపరమైనటువంటి సంస్థల నుండి కూడా ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటివి ఏం చేసినాయంటే, చూడండి ఓ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీ వలన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హింసలకు గురవుతున్నారు, చాలా డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారు, మరి అలా చేయడం అనేటువంటిది హ్యూమన్ రైట్స్ వైలేషన్, భగవంతుడు క్షమించడు, కాబట్టి మమ్మల్ని కూడా అంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ కూడా భారతదేశానికి పంపితే మేము వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రొవైడ్ చేసి వాటిని డెవలప్ చేస్తాము అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది కూడా ఇంగ్లాండ్ లో రావడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో మనకి ఈ 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రొవిజన్స్ అనేటువంటి చూద్దామండి. ఏమేం ప్రొవిజన్స్ అనేటువంటి ఉన్నాయి 1813 చార్టర్ యాక్ట్ చూసినప్పుడు? ఎండ్ ఆఫ్ ట్రేడ్ మొనోపోలీ. ద యాక్ట్ అబాలిష్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ మొనోపోలీ ఆన్ ఇండియన్ ట్రేడ్ ఎక్సెప్ట్ ఫర్ టీ ట్రేడ్ అండ్ చైనా ట్రేడ్. కొంచెం జాగ్రత్త వినాలండి ఇక్కడ. ఇప్పటి వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో వ్యాపారం చేయాలండి. కానీ ఇప్పుడు ఏం చేశారండి 1813 చార్టర్ యాక్ట్ ద్వారాగా? అలా కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న మోనోపోలీ రైట్స్ అనేటువంటి వాటి రద్దు చేసి ఏ బ్రిటిష్ పౌరుడైనా కానీ భారతదేశంతో వ్యాపారం చేసుకోవచ్చును. ఇది కాన్సెప్ట్ అనేటువంటి. ఏ బ్రిటిష్ పౌరుడైనా భారతదేశంతో వ్యాపారం చేసుకోవచ్చు, ఎలాంటి లైసెన్స్ అవసరం లేదండి, ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు వచ్చి. కానీ టీ వ్యాపారం అంటే టీ ట్రేడ్, ఆల్రెడీ చెప్పానండి, టీ ట్రేడ్ అనేటువంటి చాలా మంచి ట్రేడ్ అండి, ఆ రోజుల్లో చాలా ఆదాయం వచ్చేటువంటి వ్యాపారం. అలానే చైనాతో వ్యాపారం, ఈ రెండు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేసుకోవాలి. మిగిలినటువంటి వ్యాపారం అనేటువంటిది అంటే మిగిలిన రంగాలలో వ్యాపారం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకోవచ్చు, అలానే ఏ బ్రిటిష్ పౌరుడైనా కానీ చేసుకోవచ్చు. రెండవది ఫినాన్షియల్ అలొకేషన్స్ ఫర్ ఎడ్యుకేషన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ద యాక్ట్ మ్యాండేటెడ్ దట్ 1 lakh rupees ఫర్ ఎవ్రీ ఇయర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు అఫీషియల్ గా కేటాయించడం అనేటువంటి జరిగింది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యా అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించడం జరిగింది. తర్వాతది పర్మిషన్ ఫర్ క్రిస్టియన్ మిషనరీస్. ద యాక్ట్ ఆథరైజ్డ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఎంటర్ బ్రిటిష్ ఇండియా అండ్ స్ప్రెడ్ ఎడ్యుకేషన్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. ఇట్ మార్క్డ్ ద స్టార్ట్ ఆఫ్ మిషనరీ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఇండియాలోకి ఎంటర్ కావడం జరిగింది, అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తద్వారాగా ఇండియాలో హెల్త్, ఎడ్యుకేషన్, దానితో పాటుగా ఈ క్రిస్టియన్ ప్రాపగాండా అనేటువంటిది కూడా స్టార్ట్ కావడం అనేటువంటిది జరిగింది. తర్వాత డిఫైన్డ్ బ్రిటిష్ టెరిటరీస్. ద కౌన్సిల్ ఆఫ్ మెడ్రాస్ డిఫైన్డ్ బ్రిటిష్ టెరిటరీస్. ద కౌన్సిల్స్ ఆఫ్ మద్రాస్, బాంబే అండ్ కలకత్తా were required to submit their regulations to the British Parliament, and for the first time the British territories constitutional position in India was clearly defined.
ఇంకేమైందండి, మద్రాసు, బాంబే, కలకత్తా ప్రెసిడెన్సీస్ అనేటువంటి వారు విడివిడిగా వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేటువంటి బ్రిటిష్ పార్లమెంట్ కి సబ్మిట్ చేయాలి. అలానే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ యొక్క టెరిటరీస్ ని రాజ్యాంగబద్ధంగా గుర్తించడం అనేటువంటి జరిగింది. తర్వాతది సపరేట్ అకౌంట్స్ అండ్ ఎక్స్పాండెడ్ సూపర్విజన్. సపరేట్ అకౌంట్స్ వర్ రిక్వైర్డ్ ఫర్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ టెరిటోరియల్ రెవెన్యూ. సపరేట్ గా 2 అకౌంట్స్ మెయింటైన్ చేసి వస్తుందండి. ఏంటవి? కమర్షియల్ ట్రాన్సాక్షన్ అంటే వ్యాపారం ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ కోసం ఒక అకౌంట్, అలానే టెరిటోరియల్ రెవెన్యూ భూమి శిస్తు ద్వారాగా వచ్చేటువంటి అంటే ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చేటువంటి దానికి మరొక లిస్ట్ అని లేక మరొక అకౌంట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలని చెప్పారు. ఇట్ ఎంపవర్డ్ లోకల్ గవర్నమెంట్స్ టు ఇంపోజ్ taxes అండ్ పనిష్ ఫర్ దేర్ నాన్ పేమెంట్ సబ్జెక్టెడ్ టు ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది, స్థానిక ప్రభుత్వాలకి పన్నులు విధించి అలానే పన్నులు వసూలు చేసేటువంటి అధికారాన్ని ఇచ్చారు. ఎవరైనా కానివ్వండి అలా పన్ను చెల్లించకపోతే పనిష్మెంట్ ఇచ్చేటువంటి పవర్ ను కూడా ఈ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది. తరువాతది చార్టర్ యాక్ట్ 1833 అండి. దాని తర్వాత చెప్పాము మనం ఆల్రెడీ 1773 నుండి ప్రతి 20 years కి రావడం జరుగుతుందండి. ఇది 1833 చార్టర్ యాక్ట్. దీనికి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి చూసినప్పుడు ద చార్టర్ యాక్ట్ 1833 కేమ్ అండర్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ గ్రేట్ చేంజెస్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ బ్రిటన్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఒకవైపు చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉందండి ఇక్కడ. అలానే మరొక వైపు చూస్తే ఆడమ్ స్మిత్ అండి. ఆడమ్ స్మిత్ వారు ద వెల్త్ ఆఫ్ ద నేషన్స్ అనేటువంటి బుక్ రాశారండి. దాని ద్వారాగా బ్రిటన్ లో ఉన్నటువంటి వారు అలానే యూరోప్ లో ఉన్నటువంటి వారు ఆర్థికంగా ఎంతో చైతన్యవంతులు కావడం జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేస్తుందండి. దీనికి ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి గూడ్స్ రా మెటీరియల్ అనేటువంటిది అవసరం అవుతుంది. దాంతో పాటు కార్ల్ మార్క్స్ రావడం జరుగుతుందండి. అదే టైంకి వచ్చేసిన తర్వాత రూసో రావడం. ఈ విధంగా యూరోప్ లో ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేటువంటిది రావడం, ఎన్లైట్మెంట్ పీరియడ్ అంటారండి. ఈ ఎన్లైట్మెంట్ పీరియడ్ టైంలో 1813 చార్టర్ యాక్ట్ అలానే 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటి రావడం జరుగుతుంది. లెసెస్ ఫెయిర్ వాస్ యాక్సెప్టెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజ్. చూడండి, లెసెస్ ఫెయిర్ అంటే తర్వాత చెప్తానండి మీకు. ఫ్రీ ట్రేడ్ అండ్ లెసెస్ ఫెయిర్ అండి. దాని తర్వాత ద లిబరల్ మూమెంట్ రిజల్టెడ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 1832. చాలా ఇంపార్టెంట్ అండి ఇది వరల్డ్ హిస్టరీలో. ఇంగ్లాండ్ లో 1832లో లిబరల్ యాక్ట్ అనేటువంటి లెక్క లిబరల్ రిఫార్మ్స్ యాక్ట్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. సమాజంలో చాలా చైతన్యం రావడం జరుగుతుంది. దాని ద్వారాగా ప్రజలు కొన్ని లిబరల్ రైట్స్ కోరుతుంటే 1833లో ఒక చట్టం చేయడం జరుగుతుంది. ఇది కూడా చార్టర్ యాక్ట్ 1833 రావడానికి ఒక కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం లెసెస్ ఫెయిర్ అనేటువంటి చూస్తే ఇదేంటంటే ఇట్స్ ఏ ఫ్రెంచ్ టర్మ్. అంటే దీని మీనింగ్ వచ్చేసి అలో టు డూ. ఇట్ రిఫర్స్ టు ఏ పొలిటికల్ ఐడియాలజీ. ఐడియాలజీ ఏంటది? రిజెక్ట్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎకానమీ ఆర్ ఫ్రీ ట్రేడ్ అండి. ప్రభుత్వం అనేటువంటిది వ్యాపార కార్యకలాపాలలో జోక్యం చేసుకోరాదు. గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ ఇన్ మార్కెట్ అఫైర్స్. మార్కెట్ అనేటువంటిది ఫ్రీగా వదిలేసేయాలండి. క్యాపిటలిస్ట్ అనేటువంటి వాళ్ళే చూసుకుంటారు. ఒక విధంగా సింపుల్ గా చెప్పాలంటే లెసెస్ ఫెయిర్ అనేటువంటిది ఏంటంటే అందరూ ఫ్రీగా వ్యాపారం చేసుకోవచ్చును అనేటువంటి దీని కాన్సెప్ట్ అండి. ఇది ప్రధానంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో హైలైట్ కావడం జరుగుతుంది. ఇకపోతే మనం 1833 చార్టర్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అనేటువంటివి అంటే దానికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దామండి. The Charter Act 1833 came under the backdrop of great changes of the Industrial Revolution. It is also known as Saint Helena. దీన్ని మరొక విధంగా ఏం చెప్తారండి? సెయింట్ హెలీనా యాక్ట్ అనేటువంటిది కూడా చెప్తారు. ఎందుకండి ఈ సెయింట్ హెలీనా అనేటువంటి దీవ్ అనేటువంటిది ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్రౌన్ అండి. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీదండి సెయింట్ హెలీనా అనేటువంటిది. దీనిని ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్రోన్. ఈ సెయింట్ హెలీనా అనేటువంటి దీవిని ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఇంగ్లాండ్ రాణి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుందండి? సెయింట్ హెలీనా అనేటువంటి ఐలాండ్ అనేటువంటిది మనకి హిందూ మహాసముద్రంలో ఉండటం జరుగుతూ ఉంటుందండి. ఆఫ్రికా ఖండానికి, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి మధ్యలో
ఈ అట్లాంటిక్ ఓషన్ లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. నాట్ ఇండియన్ ఓషన్ అండి, అట్లాంటిక్ ఓషన్ లో ఉండడం జరుగుతుంది. ద కంపెనీస్ మొనోపోలీ ఆన్ ట్రేడ్ విత్ చైనా అండ్ టీ వాజ్ లిఫ్టెడ్ అండ్ బికేమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ జాగ్రత్త చూద్దామండి. 1813 చార్టర్ యాక్ట్ ఏం చేసిందండి, కంపెనీ మొనోపోలో అనేటువంటి దాన్ని సస్పెండ్ చేసేసి ఏ బ్రిటిష్ పౌరుడైనా ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ టీ వ్యాపారము అలానే చైనాతో వ్యాపారం అనేటువంటిది కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి, అంతేగాని మిగతా ఏ బ్రిటిష్ పౌరుడికి ఈ రెండు విషయాలలో జోక్యం లేదండి. కానీ 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసేసి ఏ బ్రిటిష్ పౌరుడైనా ఇండియాలో ఏ విధమైనటువంటి ట్రేడ్ అయినా చేసుకోవచ్చు, టీ ట్రేడ్ చేసుకోవచ్చు, చైనాతో చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఆ విధంగా కంపెనీ అనేటువంటిది, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది పూర్తిగా ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మిగిలిపోవడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అండి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారండి, ఫస్ట్ వ్యాపార నిమిత్తం వచ్చారండి. బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్ అండి. But over a period of time, after subsequent enactments by the British Parliament, 1833 Charter Act ఏం చెప్తుందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ now onwards it is a purely administrative body. The restrictions on European migrations and property acquisition in India have been lifted. This paved the way of extensive European colonization of India. ఒక విధంగా చెప్పాలంటే 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, యూరోపియన్స్ అనేటువంటి వారు, బ్రిటిష్ వాళ్ళే కాదండి, ఏ యూరోపియన్ అయినా కానీ ఇండియాలోకి రావచ్చండి, ఇండియాలో సెటిల్ అవ్వచ్చు, ఇండియాలో వ్యాపారం చేసుకోవచ్చు, అలా ఇండియాలో స్థలాలు కొనుక్కోవచ్చు, ఇండియాలో ఇల్లు కలుపుకోవచ్చు, ఇండియాలో సెటిల్ అవ్వచ్చు. ఈ విధంగా యూరోప్ అనేటువంటి ఇండియా అనేటువంటిది యూరోపియన్స్ కి ఒక అఫీషియల్ గా కాలనీగా అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే చట్ట ప్రకారము ఇండియా అనేటువంటిది లేక ఇండియాలో కాలనైజేషన్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారండి, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వ్యాపారం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారండి. కానీ 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, వ్యాపారం పర్పసే కాదండి, ఇండియాలో పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలనుకున్నా కానీ మీరు వచ్చేసి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. ఈ విధంగా ఇండియాలో యూరోపియన్ కాలనైజేషన్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. తర్వాతది laws under the provisions act were called regulation. Laws under previous acts, ఈ చట్టానికి ముందున్నటువంటి 73, 93, 1813, 1784 వాటన్నింటి కూడా ఏమని పిలిచారంటే రెగ్యులేషన్స్ అన్నారండి. అంటే బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి చేసినటువంటి చట్టాలు అవన్నీ కూడా. బట్ 1833 చార్టర్ యాక్ట్ నుండి ఏమని పిలుస్తున్నారండి, వీటిని యాక్ట్స్ అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు యాక్ట్స్ అని పిలుస్తూ ఉన్నారండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ ఏ నో మోర్ కమర్షియల్ బాడీ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. 1833 చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎంత మాత్రము కూడా వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, పాలనా సంబంధమైనటువంటి విభాగం. సో పాలనా సంబంధమైనటువంటి విభాగం గురించి చేసేటువంటి చట్టాలని యాక్ట్స్ అంటారు, చట్టాలు అంటారు, అంతేగాని రెగ్యులేషన్స్ అనరు. మరికొన్ని ప్రొవిజన్స్ అనేటువంటి చూస్తే, ఇట్ మేడ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. బాగా చూడండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేస్తుందండి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండి వారన్ హేస్టింగ్స్. 1772లో వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ గా వస్తాడండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏం చేస్తుందండి, బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారుస్తుంది. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈజ్ వారన్ హేస్టింగ్స్. అయితే 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పదవిని ఎలా మారుస్తుంది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరుగుతుంది. ఆ విధంగా ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ విలియం బెంటిక్. మరి ఎందుకండి ఈ విధంగా మారుస్తూ ఉన్నారనేటువంటిది మనం చూస్తూ ఉంటే, 1833 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇండియా అంతా కూడా కంపెనీ ఆధీనంలోకి రావడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అప్పుడు కేవలం బెంగాల్ కొద్ది ప్రాంతాలు మాత్రమే బ్రిటిష్ ఆధీనంలో ఉన్నాయండి. కాబట్టి అప్పుడే ఉన్నారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. అదే 1833 చార్టర్ యాక్ట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇండియా మొత్తాన్ని కూడా బ్రిటిష్ ఆక్యుపై చేయడం జరుగుతుంది.
కాబట్టి ఇక ఎంత మాత్రము కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనడం అనేటువంటి సమంజసం కాదు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనడం అనేటువంటి కరెక్ట్ అని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ విలియం బెంటిక్. The governments of Madras, Bombay lost their legislative powers and were only able to propose law projects to the Governor General. Thus, the Act created for the first time a government of India having authority over the entire central area possessed by the Britain in India. The company's territories in India were to be held by in trust for His Majesty, His heirs and successors. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేస్తుందండి, మద్రాసు బాంబే గవర్నర్ని కలకత్తా బాంబే గవర్నర్ ఆధ్వర్యంలో పెట్టి ఆయన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారండి. 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. అంత మాత్రమే కాకుండా మద్రాసు బాంబే ప్రెసిడెన్సీకి, ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి, మద్రాసు బాంబే అనేటువంటిది బెంగాల్ గవర్నర్ ఆధీనంలో పెట్టినప్పటికీ వాళ్ళకు ఓన్ గా చట్టాలు చేసుకునేటువంటి పవర్ ఉందండి, వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్ ఉంది. అయితే 1833 చట్టం ఏం చేస్తుందండి, వాళ్ళకు ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్స్ అనేటువంటి వాటిని కూడా క్యాన్సిల్ చేసేసి అన్ని లెజిస్లేటివ్ పవర్స్ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే 1833 చార్టర్ యాక్ట్ నుండి కూడా ఇండియా మొత్తానికి కూడా చట్టాలు చేసినటువంటి హక్కు ఎవరికి ఉందండి, కేవలం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంది. దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ ఇన్ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. 1773లో స్టార్ట్ అయినటువంటి సెంట్రలైజేషన్ అనేటువంటిది 1833 చార్టర్ యాక్ట్ వచ్చేటప్పటికి ఫైనల్ గా, అంటే సెంట్రలైజేషన్ లో ఫైనల్ స్టెప్ అండి. ఇక టోటల్ ఇండియా మొత్తం కూడా ఒకే కంట్రీగా ఒకే చట్టం కిందకి తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. తర్వాతది, ఇట్ అటెంప్టెడ్ టు కోడిఫై ఆల్ ద ఇండియన్ లాస్. ఇండియాలో ఉన్నటువంటి చాలా పర్సనల్ లాస్ ఉన్నాయండి, ముస్లిం పర్సనల్ లా, హిందూ పర్సనల్ లా, ఇలా డిఫరెంట్ లాస్ ఉన్నాయండి. మరి వీటన్నింటిని కూడా కోడిఫై చేయాలి, వీటన్నింటిని కూడా ఒక సమీకరించాలి, ఒక సార్ట్ అవుట్ చేయాలి, ఒక లిస్ట్ అవుట్ చేయాలని ఒక లా కమిషన్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. దీని చైర్మన్ గా ఉన్నటువంటి వారు లార్డ్ మెకాలే. చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పటికీ కూడా మనకి ఇండియాలో లా కమిషన్ అనేటువంటిది ఉన్నదండి. ఈ లా కమిషన్ అనేటువంటిది 1833 చార్టర్ యాక్ట్ ద్వారాగానే జనరేట్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా మరికొన్ని అంశాలు అనేటువంటివి, ద మెంబర్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ వర్ రెడ్యూస్డ్ బై పిట్స్ యాక్ట్ 1784 వాజ్ అగైన్ ఇంక్రీజ్డ్ టు 4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 4 మెంబర్స్ తో కూడినటువంటి గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చిందండి. తర్వాత 1784 పిట్స్ యాక్ట్ అనేటువంటిది నలుగురిని కాస్త ముగ్గురిని చేసింది. మరలా 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, మరలా ముగ్గురిని కాస్త నలుగురిని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ 4th మెంబర్ అనేటువంటి వారు, అంటే 1833 చట్టం ద్వారా యాడ్ అయినటువంటి 4th మెంబర్ ఎవరై అంటే లా మెంబర్ అండి. అది ఇందాక చెప్పాం ఆల్రెడీ, మనకి లా కమిషన్ అనేటువంటి వారు, ఆయన్ని కూడా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా యాడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ అతన్ని ఫుల్ టైం మెంబర్ గా యాడ్ చేయలేదండి, జస్ట్ ఎక్స్ అఫిషియో మెంబర్ గా మాత్రమే యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇట్ ట్రై టు బ్రింగ్ అబౌట్ ఏ సిస్టమ్ ఆఫ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంది కదండి, యూపీఎస్సి. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కి ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలి అంటే ఇండియన్స్ కూడా పర్మిట్ చేయాలి. ఓపెన్ కాంపిటీషన్ అని అర్థం ఏంటండి, టాలెంట్ ఉన్నవాడు ఎవడైనా కానీ రాసుకోవచ్చు అండి. కానీ అప్పటి వరకు కేవలం బ్రిటిష్ వాళ్లే అనుమతించారండి, ఇండియన్స్ పర్మిషన్ లేదండి. కానీ 1833 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి, ట్రై చేసింది ఓపెన్ కాంపిటీషన్ పెడదామని. బట్ ఇదేమైపోయిందండి, రిజెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 1853 సంవత్సరంలో 1853 చట్టం ప్రకారం దీనిని ఓకే చేయడం జరుగుతుంది. ఆ విధంగా 1855 సంవత్సరం నుండి ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఓపెన్ కాంపిటీషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్స్ కూడా ఓపెన్ గా కాంపిటేట్ చేయవచ్చు. బట్ ఎగ్జామ్ అనేటువంటిది లండన్ లోనే జరిగేటువంటిది. ఎవరైనా ఇండియన్స్ ఆ ఎగ్జామ్ రాయాలంటే లండన్ వెళ్ళి రాయాలండి. అయితే
ఇండియన్స్ మొదటిసారిగా 1863 సంవత్సరంలో 1863లో మొట్టమొదటి ఇండియన్ అనేటువంటి వారు ఈ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని క్రాక్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ గ్రేట్ అండి. ఆ తర్వాత 1922 సంవత్సరం నుండి ఇండియాలో కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 1922లో మొట్టమొదటిసారిగా అలహాబాద్ లో ఇండియాలో కూడా సివిల్ సర్వీస్, ఇండియా అలానే లండన్ లో కూడా 2 ప్రాంతాల్లో కూడా ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాతది ద స్లేవరీ వాజ్ అబాలిష్డ్ బై బ్రిటిష్ అండ్ ఇట్స్ కాలనీస్. బానిసత్వం అంటే స్లేవరీ అనేటువంటి దాన్ని మొత్తం బ్రిటిష్ కాలనీస్, బ్రిటిష్ వలసలు అన్నింటిలో కూడా రద్దు చేయడం జరుగుతుంది. చివరికి ఇది 1843 సంవత్సరంలో అమలులోకి రావడం జరుగుతుంది. ఈ చట్టం చేసేటువంటి నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అండి. అలానే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వారు చార్లెస్ గ్రే అనేటువంటి వారు. నెక్స్ట్ యాక్ట్ అనేటువంటిది లాస్ట్ అండి, చిట్ట చివరి చార్టర్ యాక్ట్ అనేటువంటిది చూద్దామండి, చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ 1853. The Charter Act 1853 was the final one in the sequel of Charter Acts enacted by the Company or enacted by the British Parliament under Company rule. This act was established on suggestions given by the Select Committee on Enquiry. Select Committee అంటే 1852 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటులో బ్రిటిష్ పార్లమెంట్ నియమించినటువంటి సెలెక్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి. ఆ రికమెండేషన్ బేస్ చేసుకొని 1853లో మనకి ఈ లాస్ట్ చార్టర్ యాక్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టెరిటోరియల్ చేంజెస్ అండి. ఫాలోయింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ 1833 ద బ్రిటిష్ ఇండియన్ కంపెనీ ఎనాక్స్డ్ సింధు అనేటువంటి ప్రాంతాన్ని, పంజాబ్ అనేటువంటి ప్రాంతాన్ని, ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అనేటువంటి వాటిని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ప్రాంతాన్ని ఏ విధంగా గవర్న్ చేయాలి, ఏ విధంగా పరిపాలించాలనేటువంటి అంశం కూడా మరొక కారణం అండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ డ్యూయల్ రోల్ అనేటువంటిది. దేర్ వర్ కన్సర్న్స్ దట్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆల్సో సర్వింగ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కొంచెం జాగ్రత్తగా చూడండి. 1773 గవర్నర్ ఆఫ్ బెంగాల్ చేంజ్ అది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎప్పటి వరకు కొనసాగారండి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1833 చార్టర్ యాక్ట్ ఏం చేసిందండి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. 1833 నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి కూడా, అంటే రెండిటికి కలిపి ఒకరే ఉండేటువంటి వారు. అలాంటప్పుడు ఏమవుతుంది, తను గవర్నర్ గా అంటే బెంగాల్ కి ఫేవరబుల్ గా డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మిగిలినటువంటి ప్రెసిడెన్సీస్ అనేటువంటి కొంత అండర్ డెవలప్మెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి దీనిని తొలగించడానికి ఏం చేశారండి? బెంగాల్కి ప్రత్యేకంగా ఒక గవర్నర్ అనేటువంటిది ఆయన ఇచ్చేశారు. విలియం బెంటిక్ అనేటువంటి వారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేయడం అనేటువంటి జరుగుతుంది. కాల్ ఫర్ ద డీసెంట్రలైజేషన్ అండ్ ఇండియన్ ఇన్వాల్వ్మెంట్. There was an increasing demand for decentralizing powers and allowing Indian participation in governance. ఇది చాలా సిగ్నిఫికెంట్ అండి. ఏం చేశారండి? ఇండియన్స్ కి కూడా అడ్మినిస్ట్రేషన్ లో పార్టిసిపేషన్. ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఇండియన్స్ కి అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలనలో ఎలాంటి ప్రమేయం లేక పాత్ర అనేటువంటిది లేదండి. ఈ చట్టం ద్వారాగా దాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ప్రొవిజన్స్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 చార్టర్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు అనేటువంటివి ఏంటో చూద్దామండి. ఇండెఫినైట్ రెన్యువల్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ చార్టర్. ప్రతి 20 years కు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేస్తూ వచ్చారండి. బట్ ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇట్ ఎక్స్టెండెడ్ ద కంపెనీస్ రూల్ ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ అన్లైక్ ద ప్రీవియస్ చార్టర్స్. దస్ ఇట్ కుడ్ బి టేకెన్ ఓవర్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్ ఎనీ టైమ్. ప్రీవియస్లీ ఏం చేశారండి? 1773 నుండి 1793 వరకు, 1793 నుండి 1813 వరకు, 1813 నుండి 1833 వరకు 20 years పెంచారు. అలానే 1833 నుండి 1853కి మరొక 20 years ఎక్స్టెండ్ చేశారండి. బట్ 1853 చార్టర్ యాక్ట్ ఏం చేశారండి? ఇంకా ఎక్స్టెండ్ అయితే చేశారండి.
లైసెన్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు, బట్ ఎంత కాలానికి? ఇండెఫినెట్ పీరియడ్ అండి. అంటే 20 years అనేవి పెట్టలేదండి అక్కడ. దాని అర్థం ఏంటండి? ఎప్పుడైనా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేయవచ్చును. సపరేషన్ ఆఫ్ పవర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి అది. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ఫార్మల్లీ సపరేటెడ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. అబ్జర్వ్ చేయండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందండి? 4 members తో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చిందండి. అన్ని పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాళ్లే చేసేటువంటి వారు. కానీ 1853 చార్టర్ యాక్ట్ మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నాయంటే ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెజిస్లేచర్ అనేటువంటిది సపరేట్ వింగ్గా, అంటే శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇట్ క్రియేటెడ్ ఏ సపరేట్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ 6 members అండి. చట్టాలు చేసేటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ అండి. అయితే ఇప్పటి వరకు కూడా అన్ని పవర్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే చేశారు. 1853 చార్టర్ యాక్ట్ ఏం చేస్తుందండి? దీన్ని లెజిస్లేటివ్ బాడీ అనేటువంటి దాన్ని సపరేట్ గా చేయడం అనేటువంటిది జరిగింది. ఇది భారతదేశంలో పార్లమెంటరీ సిస్టమ్కి బిగినింగ్ గా చెప్పుకోవచ్చండి. కాబట్టి దీన్ని ఏమంటారంటే మినీ పార్లమెంట్ అంటారండి. దీనిలో 6 members ఉండేటువంటి వారండి. ఈ 6 members లో 4 అనేటువంటి వారు ఇండియన్సే ఉంటారండి. చూద్దాం ఆ 4 members అనేటువంటి వారు ఎవరు. ద లా మెంబర్ బికేమ్ ఏ ఫుల్ మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. మనం చూసామండి, లా మెంబర్ అనేటువంటి వారు ప్రీవియస్ యాక్ట్ లో రావడం అనేటువంటి జరిగింది ఎక్స్ అఫిషియో మెంబర్ గా. బట్ 1853 చార్టర్ యాక్ట్ ఏం చేసిందండి? ఇతన్ని పర్మనెంట్ మెంబర్ గా చేయడం అనేటువంటి జరిగింది. సపరేట్ గవర్నర్ ఫర్ బెంగాల్ అండి. ఆల్రెడీ చెప్పాం మనం, బెంగాల్కి సపరేట్ గవర్నర్ అనేటువంటి వారు రావడం జరుగుతుంది. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వేరు, గవర్నర్ ఆఫ్ బెంగాల్ వేరండి. తర్వాతది ఇంట్రడక్షన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ కి ఓపెన్ కాంపిటీషన్ అనేటువంటిది మెటీరియలైజ్ కావడం జరుగుతుంది. దీనికోసం 1854లో కమిటీ వేయటం జరుగుతుంది. ఆ కమిటీ అనేటువంటి దాన్ని మనకి ఏమంటారా అంటే ఆ కమిటీ అనేటువంటి దాన్ని మనకి మెకాలే కమిటీ అనేది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ లోకల్ రిప్రజెంటేషన్. ఇందాక చెప్పానండి మీకు 4 members అనేటువంటి వారు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి రావడం జరుగుతుంది. ఆ 4 members ఎవరై అంటే మద్రాసు నుండి ఒకరు, బాంబే నుండి ఒకరు, బెంగాల్ నుండి ఒకరు, ఆగ్రా నుండి. ఈ విధంగా ఈ 4 members తో పాటు మరొక 2 కలిపి 6 members అనేటువంటి వారు గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేక ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేక ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలవడం జరుగుతుంది. ఇది పార్లమెంట్ గా వ్యవహరించడం జరుగుతుంది. దీనిని మినీ పార్లమెంట్ అని కూడా అంటారండి. తర్వాతది రెడ్యూస్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటిది ఏంటండి? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ అండి. దీన్ని ఎంతమంది ఉండేటువంటి వారు? 24 members ఉండేటువంటి వారు. ఇప్పుడు వారి స్ట్రెంగ్త్ అనేటువంటి దాన్ని 18కి తగ్గించడం జరుగుతుంది. ఆ 18లో కూడా 6 members అనేటువంటి వారు ఇంగ్లాండ్ గవర్నమెంట్ ద్వారా నామినేట్ కాబడతారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ప్రెసిడెన్సీస్. ఇంకా కొత్త ప్రెసిడెన్సీస్ అనేటువంటి పంజాబ్ ప్రెసిడెన్సీ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మరికొన్ని కొత్త ప్రెసిడెన్సీస్ అనేటువంటివి కూడా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అనేటువంటి అంశంలో మొదటి పార్ట్ అనేటువంటి చూసామండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 1 అనేటువంటిది అయిపోయింది. బ్రిటిష్ వారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి 1853 చార్టర్ యాక్ట్ వరకు కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అనేటువంటిది 1857తో 1857 సిపాయిల తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ వస్తుందండి. దానితోటి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేటువంటిది ఇండియాలో ఎండ్ అయిపోవడం జరుగుతుంది. ఫైనల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది 1874లో పూర్తిగా అబాలిష్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి టోటల్ బ్రిటిష్ వారి పరిపాలన 2 భాగాలుగా చేస్తే 1857 వరకు ఉన్నటువంటిది కంపెనీ రూల్ అంటారు. 1858 నుండి 1947 వరకు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే క్రౌన్ రూల్ అంటారు, లేకపోతే ఇంగ్లాండ్ రాణి గారి పరిపాలన. ఇప్పుడు మనం దేన్ని కంప్లీట్ చేసామండి? ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నటువంటి చట్టాల గురించి, అంటే
కంపెనీ రూల్ అనేటువంటి దండ అయిపోయింది, అది పార్ట్ 1 గా. నెక్స్ట్ మనం పార్ట్ 2లో ఏం చేస్తామండి, క్రౌన్ రూల్ అంటే 1858 నుండి 1947 వరకు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అయినటువంటిది చూడడం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే వీడియోస్ అన్ని కూడా కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి, నోట్స్ రాసుకుంటూ ఉండండి. ప్రతి టాపిక్ కి కూడా డీటెయిల్డ్ గా నోట్స్ అనేది మీన్స్ ఇక్కడ క్లాస్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అవకాశం ఉంటే దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా ప్రమోట్ చేయండి. కారణం ఏంటంటే ఇది అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడుతుందండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నుండి కానిస్టేబుల్, ఎస్ఐ అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.